సహస్ర సీరియస్గా బెడ్ మీద కూర్చొని విహారి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. బావ మనసులో అది ఉన్నన్ని రోజులు నాతో ప్రేమగా ఉండడు, దాన్ని బావ మనసులో నుంచి మొత్తంతో తీసేయాలి, అప్పుడు కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అని ఏంటో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారి డోర్ ఓపెన్ చేసుకొని మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. సహస్రం చూసి అలా సైలెంట్గా చూస్తూ లోపలికి వచ్చేస్తాడు. సహస్ర ఏమో విహారిని చూడగానే అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇలా బాధగా వస్తూ ఉంటాడు కదా, అందుకని కోపంగా చూస్తూ ఉంటుంది. అంతలో విహారి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తాడు. విహారి రాగానే ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు అని అంటంతో ఎలా ఉన్నాను, బాగానే ఉన్నాను కదా అని విహారి అంటే ఏదో ఇలా పార్వతి వదిలేసిన దేవదాసు ఉంటాడు కదా, అలా ఉన్నావు కదా అని అంటంతో అప్పుడు విహారి అలా చూస్తాడు. చూసేసరికి ఏదో జోక్ చేస్తానులే బావా, ఎందుకు డల్గా ఉన్నావు అని అంటూ అడుగుతుంది. అలా అడిగేసరికి విహారి సైలెంట్గా ఏమీ లేదు అని అంటాడు. అలా అంటే ఇంకా అప్పుడే సైలెంట్గా చూస్తూ విహారి బాధగా అలా పక్కన వెళ్ళి ఇలా పక్కన బెడ్షీట్ తీసుకొని చాప దిండు తీసుకొని కింద పరుచుకొని పడుకుంటూ ఉంటాడు. అప్పుడు సహస్ర చూసి నువ్వు ఇలా పడుకుంటావా బావా, నీ సంగతి చెప్తాను, దాన్ని నీ మనసులో నుంచి మొత్తం తీసేస్తాను నేను అని అనుకుంటూ ఇంకా తను వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది. బావా గుడ్ నైట్ అని అంటే విహారీ గుడ్ నైట్ అని అంటాడు. అలా అన్నాక ఇక విహారీని సీరియస్గా చూస్తూ ఉంటుంది. విహారీ కింద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి కిచెన్లో ఉంటే పద్మాక్షి అక్కడికి వచ్చి ఇలా అంటుంది, ఏ లక్ష్మి అని అంటే ఏంటమ్మా ఏం కావాలి అని అంటే విహారికి సహస్రకి ఇద్దరికి కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు అని అంటే సరే అమ్మ తీసుకెళ్తాను అని అంటూ చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా లక్ష్మి వాళ్ళ గదికి కాఫీ తీసుకొని వెళ్తుంది. డోర్ కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర పైకి లేచి సీరియస్గా చూస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఇదే అనుకుంటా అని అనుకుని బొట్టు అన్నీ చెరిచేసుకొని ఇంకా ఇలా డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు లక్ష్మి చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలా డల్గా చూస్తూ ఉంటుంది. అంటే ఏమైంది, ఎందుకు వచ్చావు అని అంటే ఇదిగో కాఫీ ఇవ్వటానికి వచ్చానమ్మా అంటే ఇప్పుడు కాఫీ ఇవ్వకపోతే కొంపలేమైనా ముంచుకొని పోతాయా, ఎందుకు వచ్చావు కాఫీ తీసుకొని, అసలు నేను ఎవరమ్మని చెప్పారే, అయినా మాకు ఇప్పుడు ప్రైవసీ అక్కర్లేదా, నువ్వు వచ్చి ఇలా తగలడాలా అని అంటే అప్పుడే లక్ష్మి పద్మాక్షి అమ్మగారు ఇవ్వమని చెప్పారమ్మా, అందుకే నేను తీసుకొచ్చాను అని అంటూ చెప్పేసరికి ఇంకా అయినా నీకు బుర్రలేదే, అయినా మా అమ్మ ఎందుకు నేను ఇక్కడికి పంపించింది అని అంటూ తిడుతుంది. ఇలా ఇచ్చేసేయి అని లాక్కొని లోపలికి వెళ్ళిపోతుంది. డోర్ పెట్టేసి లక్ష్మి అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ కాఫీ కప్స్ అక్కడ పెట్టేసి విహారిని పక్కన పడుకొని అలాగే చూస్తూ ఉంటుంది. సడన్గా విహారి ఇటువైపు తిరిగి పడుకుంటాడు. అలా పడుకునేసరికి ఇక సహస్ర చూస్తూ ఇంకా అలా నవ్వుతూ ఉంటుంది. విహారి కళ్ళు తెరిచి చూస్తే సహస్ర విహారినే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారి అలా చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అంటే ఏమీ లేదు బావా, చూడకూడదా అని అంటూ అడిగితే విహారి ఏమీ మాట్లాడకుండా లేచి కూర్చుంటాడు. సహస్ర పక్కన కూర్చొని ఇలా అంటూ ఉంటుంది, నిన్ను చూస్తూ ఉండిపోవాలి అనిపించింది బావా, అందుకే అలా చూశాను, ఇదిగో నీకోసం వేడివేడిగా కాఫీ ఇచ్చి లేపాలి అనుకున్నాను, అందుకనే ఇదిగో కాఫీ తీసుకో బావా అని అంటే సరే అని చెప్పి విహారి కాఫీ తీసుకొని తాగేసి అక్కడ పెట్టి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. సహస్ర ఎన్ని రోజులు ఇలా చేస్తావు బావా అని అంటూ నవ్వుకుంటుంది మనసులో. ఇక ఆ తర్వాత విహారి రెడీ అయిపోయి బయటికి వస్తాడు. హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు విహారి ఫోన్ అంబిక చూస్తూ ఉంటుంది. విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ విహారి ఫోన్ దగ్గరికి వచ్చి అంబిక చూసి ఇది మొన్న మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ నెంబర్ అనుకుంటా అని అనుకుంటూ ఉండగా విహారి వెళ్తాడు. వెళ్ళగానే విహారి ఇదిగో నీ ఫోన్ అని అంటూ అంబిక ఇచ్చేస్తుంది. పక్కకు వెళ్ళి విహారి ఏం మాట్లాడతాడా అని వింటూ ఉంటుంది. అంతలో విహారి ఇలా ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ అని అంటే విహారి నీవు ఇలా పేపర్లో పడిపోతుంది కదా వాళ్ళ నాన్న గురించి, దాని గురించి మాట్లాడతాడు. నువ్వు మీ నాన్నలాగే గ్రేట్ అని అంటూ అలాగే మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటూ చెప్తాడు. అంతకుముందు పేపర్లో విహారి లక్ష్మి ఫోటో పడుతుంది. అది చూసి పండు వచ్చి చెప్తాడు అందరికీ. పండు వచ్చి ఇలా చెప్తాడు, లక్ష్మమ్మది విహారి బాబు గారిది ఫోటో పడింది పేపర్లో అని చెప్తే విహారి అక్కడే ఉంటాడు, లక్ష్మి అక్కడే ఉంటుంది. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా విహారి అలా చూస్తూ ఈ క్రెడిట్ అంతా లక్ష్మిదే, లక్ష్మి వల్లే ఇదంతా జరిగింది అని అంటూ చెప్తాడు. అయితే గవర్నమెంట్ 10 ఎకరాల భూమి వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్కి ఓకే చేస్తుంది, అదంతా జరిగిందంటే ఇదంతా క్రెడిట్ అంతా లక్ష్మికే అని అంటూ చెప్తే ఇంకా పద్మాక్షి సీరియస్గా ఇలా అంటుంది, అంత దానికి ఎందుకు అవుతుంది, నా కూతుర్ని పెళ్లి చేసుకున్న వేళ విశేషం, నీకు ఇంత మంచిది దొరికింది
అయిపోయింది అని అంటూ తిట్టేస్తుంది. ఇంకా అలా చెప్తే విహారీ సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతే అంబిక అప్పుడు ఫోన్ చూస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ విహారీతో ఇలా అంటాడు, మీ నాన్నగారి గురించి ఎంక్వైరీ చేస్తున్నానంటే త్వరగా మా నాన్న గురించి చెప్పండి సార్, ఏదైనా విషయం ఉంటే అని అంటే అదే చూస్తాను నాన్నగారి గురించి, కానీ నేను బయటికి వచ్చాను, కానీ ఒక చిన్న క్లూ ఉంది, అది నీకు ఉపయోగపడుతుందేమో చూడు అని అంటే సరే అని చెప్పి వాళ్ళ నాన్న చనిపోయింది, పోస్ట్ మార్టం గురించి అవన్నీ ఇంకా రిపోర్ట్స్ అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పి చెప్పడంతో అంబిక ఆ మాటలు వింటూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటూ ఉంటాడు. విహారీ వెళ్ళిపోతూ బయట పద్మాక్షి సీరియస్గా పేపర్ చూస్తూ ఉంటే పేపర్లో విహారీ లక్ష్మిని చూసి కోపంగా ఉంటుంది. అంతలో సహస్ర అక్కడికి వచ్చి ఇలా అంటుంది, ఏమైందమ్మా, ఎందుకలా కోపంగా ఉన్నావు అంటే పేపర్ చూపిస్తే ఇదిగో పిల్లి చూడు పక్క పక్కనే ఎలా ఉన్నావు, ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి కానీ లక్ష్మి ఉంటుంది చూసుకో నువ్వు అని అంటూ పద్మాక్షి సీరియస్గా సహస్రని అంటుంది. అప్పుడే సహస్ర ఇలా అంటుంది, నేను చూసుకుంటానులేమ్మా అంటే చూసుకోవటం కాదు, ఆఫీస్లో దాన్ని తీసేసి ఆ ప్లేస్లో నువ్వు ఉండాలి అని కోపంగా అంటుంది. అలాగే చేస్తానులే అమ్మా అని చెప్పి మాట్లాడుతుంది. ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా అంబిక కూడా వచ్చి సహస్రతో చెప్తుంది, చూడు నువ్వు అనవసరంగా దాన్ని అందరూ పొగిడేస్తున్నారు, విహారీ చూడు దాని గురించి ఎంత గ్రేట్గా చెప్తున్నాడో అని అంటే సరేలే పిన్ని నేను చూసుకుంటా అంటుంది. ఏంటి ఏదో ఒక స్టెప్ తీసుకో అని అంబిక అంటే ఇంకా అప్పుడు సహస్ర ఇంకా దాన్ని ఏమీ చేయలేను, మెల్లగా దెబ్బతీస్తాను, దాని జీవితంలోకి వచ్చిందాన్ని ఇది చేయలేనా అని అంబిక పక్కనే ఉండగా సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతే అంబిక ఏమీ అర్థం కాదు. ఇక విహారీ ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి వెళ్దామని చెప్పి బయటికి వస్తే హాల్లో అందరూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ నేను ఇలా వెళ్తాను అని అంటూ చెప్తే, విహారీ ఎక్కడికి వెళ్తున్నావు, నీకు కార్యం అయ్యేదాకా ఇంట్లో నుంచి వెళ్ళొద్దని చెప్పాను కదా అని వాళ్ళ నాన్నమ్మ అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం వెళ్ళాలి అని విహారీ అంటే ఇంకా అప్పుడు పద్మాక్షి అంటుంది, నువ్వు చేయాలి అనుకున్న పనిని మేము ఆపలేము, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అని పద్మాక్షి అంటుంది. యమున అంటుంది, విహారీ నీకు సహస్రకి కార్యానికి ముహూర్తం పెట్టాము, 2 డేస్లో 2 రోజుల్లో ముహూర్తం ఉంది, అందుకే తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు అంటే అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని అంటే ఇంకా అప్పుడే యమున అంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏది ఆగకూడదు అని అంటూ యమున అంటుంది, అత్తయ్య బావకి ఇంకా సమయం కావాలనుకుంటా అనేసి దగ్గరికి వచ్చి, బావా నువ్వు నీ పని చేసుకో బావా, నేను ఇబ్బంది పెట్టను అని అంటూ సహస్ర అంటే అప్పుడే విహారీ నాకు పనుంది అని వెళ్ళిపోతే లక్ష్మి లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ విహారీ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టుగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి.